హాయ్ హలో హాయ్. ఏంటంటే విషయం, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎవరు? టీడీపీ కదా. టీడీపీ ప్రభుత్వం మంచిగా పరిపాలన చేస్తుందా లేదా అన్నది ప్రజలకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. అంటే ఎక్కువ పర్సెంట్ చంద్రబాబు సార్ అంటే మంచిగానే చేస్తారు పరిపాలన. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారము సోషల్ మీడియాని ఎంచుకొని అందరు ఎమ్మెల్యేలు చక్కగా నియోజకవర్గాలు వెళ్తాం కానీ, వాళ్ళకి చెక్లు ఇవ్వటం కానీ, ప్రజా దర్బార్ పెట్టడం కానీ, అన్న క్యాంటీన్లు పెడతాం కానీ, పింఛన్లు ఫస్ట్ తారీఖుకి ముందే వెళ్ళి ఇవ్వటం కానీ, ఇంటింటికి వెళ్ళి కరెక్ట్గా చేస్తున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే బీసీలకి ఒక చట్టం చేస్తారంట, ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు. ఎందుకలా? ఇప్పుడు వాళ్ళకి వచ్చిన బాధ ఏందో తెలియదు. బీసీలకి చట్టం తెస్తున్నారు, బలంగా తెస్తున్నారు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ట్రా చట్టం ఉన్నట్టు ఎక్స్ట్రా సిటీ కేసు కింద ఎస్సీలకి ఏదైనా కేసులు వచ్చినాయి అనుకోండి, అంటే ఎలాంటి కేసులు అంటే, ఇప్పుడు పబ్లిక్గా ఏదైనా కానీ నిరాకరించిన క్యాస్ట్ని బట్టి, లేకపోతే వాళ్ళు చేసే ఏదన్నా చిన్న చిన్న నేరాలు చేసిన వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయటం అలాంటివి చేస్తే ఎస్సీ ఎస్టీలకి కొంచెం ఇది ప్రొడక్షన్ ఉంటుంది కదా. అలా కాకుండా బీసీల కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా చట్టం చేస్తున్నారంట. ఎందుకలా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అంటే అనగారి వర్గాలు అని అంబేద్కర్ గారు చట్టం తెచ్చారు, లేదంటే రాజ్యాంగంలో రాశారు. కొన్ని యాక్టుల ప్రకారం ఎస్సీ ఎస్టీలకి యాక్టులు సెక్షన్స్ ఉన్నాయి. అందరూ బీసీలకు కూడా ఉంటాయి రాజ్యాంగంలో. బీసీలకు ఉండే, ఓసీలకు ఉండే, ఎస్సీకి ఉండే, ఎస్టీకి ఉండే.